కదా మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో మనకి ఒక మాట కనబడుతుంది. ఏంటి? దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఆయన శిష్యులకు చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు 12 మందిని ఏర్పరచుకున్నారు. ఎంతమందిని? 12 మందిని ఏర్పరచుకున్నారు. అయితే ఈ 12 మందిని అపోస్తులుగా దేవుడు ఏర్పరచుకొని సువార్త ప్రకటించడానికి పంపించారు. అయితే ఆయన శిష్యులతో చెప్తున్నారు ఈ 12 మందితో ఏమనంటే, మీరు సువార్త చేయడానికి వెళ్తున్నారు, మామూలు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళట్లేదు. ఎందుకంటే పరిసయ్యులు సద్దుకాయలు చాలా భయంకరమైన మనుషులు కాబట్టి హింసించి కూడా చంపేవారు. అందుకనేసి అలాంటి వారి మధ్యకి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. వాళ్ళు తోడేళ్ళు లాంటి వాళ్ళు. అందుకే మీరు వాళ్ళ మధ్యకి సువార్త ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు మీరు 2 విధాలుగా కలిగి ఉండాలి. ఏమిటి? ఒకటంట పాము వలె ఎలా కలిగి ఉండాలంట? పాము వలె వివేచన కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలి? వివేచన. పామును ఎప్పుడైనా మీరు గమనించారా? పాము ఎక్కడైనా ఉన్నదనుకుని చిన్న అలికిడి అయిందనుకుని వెంటనే జాగ్రత్త పడుతుంది. ఇంత చిన్న అలికిడి అయిన వెంటనే జాగ్రత్త పడుతుంది అన్నమాట. అలాగా వివేచన కలిగి మనం ఉండాలని చెప్తున్నాడు దేవుడు. రెండోది ఏం చెప్తున్నాడంటే పావురము వలె నిష్కపటులై ఉండాలంట. ఎలా ఉండాలి? నిష్కపటంగా ఉండాలన్నమాట. ఎటువంటి కపటం లేకుండా శుద్ధ హృదయంతో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి ఇష్టమైన ఒక పక్షి ఉంది. ఎంతమంది తెలుసా పక్షి? ఇప్పుడు మనం చదివాం కదా పావురం అంటే దేవుడికి చాలా ఇష్టం. ఇంకోటి ఏంటంటే సంఘాన్ని, అలాగే సంఘం అంటే ఎవరో? మనమే. మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే పావురం వలె మనల్ని ఉండమంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? పావురం అంట నిష్కపటంగా ఉంటుందంట, కపటం లేకుండా ఉంటుందంట. అలాగ మనం కూడా కపటం లేని వారిగా ఉండాలన్నమాట అని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే దేవుడు ఇన్ని పక్షులు ఉన్నాయి కదా, చాలా పక్షులు ఉన్నాయి. దేవుడు సృష్టించిన దాంట్లో చాలా జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. కానీ దేవుడు ఎందుకని పావురాన్ని ఎంచుకున్నాడు? ఎప్పుడైనా గమనించారా? చాలా ఉన్నాయి. గ్రద్ద ఉంది, దాన్ని కూడా దేవుడు ఎంచుకోవచ్చు. అది చాలా బలిష్టంగా ఉంటుంది, చూడడానికి కూడా బలంగా కనిపిస్తుంది. కానీ కేవలం పావురాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే పావురం అంట చాలా దయగలిగింది, చాలా హృదయం కూడా చాలా శుద్ధి అయింది మాట తంది. ఎవరిది? పావురంది. అందుకే దేవుడు సంఘాన్ని అలాగే నిన్ను నన్ను కూడా పావురంతో పోలుస్తున్నాడు అన్నమాట. మనమందరం కూడా పావురం వల్ల ఉండాలన్నమాట. పావురాన్ని ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే దానికి ఏ మట్టి ఏ ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకుంటుంది దాని శరీరాన్ని. ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. మనలో చాలామంది ఏం చేస్తారంటే కోళ్ళని తీసుకొస్తారు, కొన్ని రోజులు పెంచుకుంటారు. పెంచుకున్న దాన్ని ఏం చేస్తారు? కోసేసి చక్కగా దాని బొచ్చంతా తీసేసి దాంట్లో ఒకటి తీసి దూరపరుస్తారు. దాంట్లోంచి ఒకటి వేరు చేస్తారేంటి? చేదు అనేది దాంట్లోంచి దూరం చేస్తారన్నమాట. చాలాగాని కోడే కాదు, చేపలు కానివ్వండి, కొన్ని మనం తినే వాటికి చేదు కట్టు అని ఉంటుంది, అది తీస్తారు అందులోంచి. లేదంటే అదంతా కూడా చేదుగా మారిపోతుంది అన్నమాట. ఈ పావురాన్ని మనం చూస్తే దాంట్లో చేదు అన్నదే లేదు, అంత పరిశుద్ధంగా ఉందన్నమాట. మనం కూడా ఎటువంటి చేదు అనేది ఏంటి? పాపంతో సమానం అన్నమాట. అలాంటి ఎటువంటి చేదైన వేరు కూడా మనలో లేకుండా ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఉండాలన్నమాట. మరొకటి ఏంటంటే ఈ పావురం అంట ఎంతో కుటుంబానికి అంటుకట్టుకుని ఉంటుందంట. ఇప్పుడు ఒక కుటుంబంలో పావురం జన్మించింది అనుకోండి, ఆ కుటుంబాన్ని విడవదంట. ఎప్పటి వరకు? చనిపోయినంత వరకు కూడా కుటుంబాన్ని విడవకుండా ఆ కుటుంబంతోనే ఉంటుందంట. ఆ కుటుంబంతోనే అంటుకొని ఆ కుటుంబంతోనే కలిసి ఉంటుందంట పావురం. అంతేకాదు, మోనోగ్రఫీ అంటే ఏంటంటే ఈ మరి ముఖ్యంగా ఈ పావురాలకు ఉంటాయన్నమాట. ఏంటంటే అది ఒక పావురంతో మాత్రమే జత కడుతుందంటది. అంటే ఒక పావురాన్ని మాత్రమే పెళ్లి చేసుకుంటుంది. తన్నే భర్తగా అంగీకరించి తను చనిపోయినంత వరకు కూడా తనతోనే జీవిస్తుందంట. ఒకవేళ భర్త పావురం కానీ భార్య పావురం కానీ చనిపోయింది అనుకోండి, సపోజ్ ఇది చనిపోద్ది, లేదంటే అలాగే మిగిలిపోద్ది, కానీ సింగిల్గా వేరే తోవకే వెళ్దంట. అందుకే దేవుడు దాంతో పోల్చాడు. సంఘం అనేది ఏంటంటే వధువు సంఘం. మనందరం కూడా వధువులు అంటే కన్యకలుగా మనం ఉన్నాం. ఇప్పుడు మన వరుడు ఎవరు అంటే యేసుప్రభు వారు. ఆయన వచ్చేటప్పుడు మనందరం కూడా సిద్ధపడాలి. అందుకే దేవుడు పావురం చూపిస్తున్నాడు. దానివల్ల ఏం చేయాలంటే మనం అపవాది చోటుకి వెళ్ళకూడదు, అపవాది చేతికి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నీ మీద నమ్మకంతో నేను విడిచిపెట్టి వెళ్ళారు, మళ్ళీ వస్తానని. ఇప్పుడు మన భర్తలు ఎలా విడిచిపెడతారు? మీరు ఇండియాలో మీ భర్త ఉన్నారు కదా, ఎక్కడికి వచ్చి మీరు పని చేస్తున్నారు, మీ భర్త మీద మీకు నమ్మకం ఉండాలి, అలాగే మీ భార్య మీద మీకు నమ్మకం ఉండాలి, ఒకరికొకరు నమ్మకం ఉండాలి. అలా దేవుడు మన మీద నమ్మకం ఉంచి మనల్ని విడిచి ఏమన్నాడు? మళ్ళీ నేను వస్తాను, మిమ్మల్ని నేను తీసుకెళ్తానని చెప్పాడు ఆయన.
వెళ్ళాడు కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా అయినా తిరిగి వస్తారు. ఈ పావురం అంటే ఒకదానితోనే జట్టు కడుతుంది, ఎటువంటి పాపానికి తావు ఇవ్వకుండా పరిశుద్ధంగా జీవిస్తుందంట. అంతేకాదు పావురం అంట భర్త పావురం కానీ భార్య పావురం కానీ ఒకవేళ పిల్లలు పుడితే ఇద్దరు కలిసి పోషిస్తారంట. దేన్ని? పిల్లల్ని. ఎలా పోషిస్తారు? ఎలా పోషిస్తారు? ఆహారం తీసుకొస్తారు. మీకు వస్తుంది తెలుసా? పక్షులన్నీ కూడా ఆహారం తీసుకొచ్చి పిల్లలకి పెడతాయి, కానీ ఇది ఆహారం తీసుకురాదు. తనలోంచే మిల్క్ ఉత్పత్తి అవుతుంది అన్నమాట. తనలోంచి మిల్క్ తీసి భర్త అలాగే భార్య ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా పుట్టిన పిల్లలకి పాలిస్తారంట. అంటే ఆ కృప దేవుడు వాళ్ళకి ఇచ్చారన్నమాట. ఆ పక్షికి ఇచ్చారు, అంటే పావురానికి ఇచ్చారు. ఎటువంటి గింజలు కానీ లేదా ఏమి తీసుకొచ్చి ఆహారం అపవిత్రమైనది ఏది పిల్లలకు పెట్టదు. కేవలం ఏం చేస్తుందంటే తనలోంచి మిల్క్ ఉత్పత్తి అవుతుంది, ఆ మిల్క్ని మాత్రమే ఆ పక్షులకి అంటే పుట్టిన ఆ పావురాల పిల్లలకి పెడుతుంది అన్నమాట. అంతేగాని వేరే ఏమి కూడా తీసుకొచ్చి తను పెట్టదు. ఇద్దరు కూడా బాధ్యత వహిస్తారు. అందుకే దేవుడు ఏం చేస్తాడు? పావురాన్ని సూచించాడు అన్నమాట. ఇప్పుడు భార్యాభర్తలు ఏం చేయాలి? ఇద్దరు బాధ్యత వహించాలి. అంటే చాలామంది అంటారు నా భార్య చూసుకుంటుంది కదా పిల్లల్ని, నేను చూసుకోవడం ఏంటి అంటారు. అలాగే భర్తలు కూడా ఏమంటారు? భార్యలు కూడా అలాగే మాట్లాడుతాను, చూసుకుంటుంది కదండి, తను పెంచుతుంది కదండి అంటారు. మరి ముఖ్యంగా క్రైస్తవులమైన మనము తల్లిదండ్రులుగా ఉన్న మనం ఏం చేయాలి తెలుసా? భార్యాభర్త ఏం చేయాలంటే పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి. అంటే ఆత్మీయంగా ఖచ్చితంగా మీరు పెంచాలి. అదే దేవుడు ఆశిస్తున్నారు. ఇప్పుడు కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనమంట ఆత్మీయంగా బలపడి మన పిల్లల్ని ఆత్మీయంగా బలపరిస్తే వాళ్ళు కూడా తర్వాత నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళు కూడా చక్కగా సువార్త ప్రకటించి ఇతరులను రక్షిస్తారు. మనతోనే ఈ సువార్త అంతరించిపోకూడదు. అంటే మనతోనే మనమే బతుకుండి మన పిల్లలకి ఏమీ నేర్పించకుండా వాళ్ళు మనం విడిచిపెట్టకూడదు. ఈ పావురం ఎలాగైతే పిల్లల్ని చక్కగా పోషిస్తుందో అలాగే మనం ఆత్మీయంగా మన బిడ్డలను పోషించాలి. తల్లిదండ్రులుగా మరి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే మనకి పుట్టిన పిల్లలు అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి చిన్నపిల్లలే కదా అని మీరు అనుకోకండి. ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉందంటే పిల్లలు చాలా భయంకరంగా తయారవుతున్నారు. కాబట్టి మరి ముఖ్యంగా దైవ భయం యందు దైవ శిక్షణ యందు ఏం చేయాలంటే బిడ్డలు చక్కగా పెంచాలన్నమాట. ఎప్పుడైతే దేవుని భయం ఉండదో దేవుని శిక్ష ఉండదో వాళ్ళు ఖచ్చితంగా తొట్టిరెళ్తారు. అందుకే మీరేం చేయాలి? పావురం వలె భార్య భర్త ఇద్దరు కూడా ఏం చేయాలి? పిల్లల పట్ల బాధ్యత తీసుకోవాలి. అందుకే దేవుడు ఏం చేశాడు? పావురాన్ని చూసిస్తున్నాడు. ఎన్నట్లు చెప్పచ్చు, కానీ పావురాన్ని ఎందుకు ఎంచుకున్నాడంటే దీనికోసమే. ఒకే భర్త కలిగి ఉంటుంది. అంతేకాదు పిల్లలు పోషించే విధంలో కూడా ఇద్దరు కూడా ఈక్వల్గా కష్టపడుతూ అంటే ఇద్దరు ఈక్వల్గా పాలిస్తూ పిల్లల్ని పోషిస్తారు కానీ విడిచిపెట్టరు. అంతేకాదు పావురం చాలా నిష్కపటమైనది. ఎలాంటిది? ఈ పావురం ద్వారా దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? అసలు సంఘంగా లేదా సంఘంలో కూర్చున్న నువ్వే కానీ నేనే కానీ అసలు ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ పావురం ద్వారా ఏం చెప్తున్నాడు దేవుడు అనేది ఒక 5 విషయాలు మనం బైబిల్లో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, దేవుడు ఏం చెప్తున్నాడంటే పావురం వలె నిష్కపటంగా ఉండమంటున్నాడు. ఇప్పుడు మనం చదివాం కదా మత్తయి సువార్త 10:16 ఏమంటున్నాడు? పావురం వలె నిష్కపటంగా మీరు ఉండండి. నిష్కపటం అంటే అర్థం ఏంటి? ఏ కపటం లేకుండా శుద్ధ హృదయంతో ఉండడం. ఒకవేళ నీ హృదయంలో ఏమైనా కపటం అంటే ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నాను చూడండి. ఇప్పుడు మన గీతం ఉన్నారు, ప్రైజ్ ది లార్డ్ అక్క ఎలా ఉన్నావు బాగున్నావు అని మాతో బాగానే మాట్లాడతారు. పక్కకి వెళ్ళిన కోసం తప్పుగా మాట్లాడారు అనుకోండి, అది నిష్కపటం అన్నమాట. ఇప్పుడు తన పెదవులతో ఎలాగైతే నాతో ఎలా మాట్లాడుతుందో తన హృదయంలో కూడా అలాగే ఆలోచించాలి నా కోసం. అంతేగాని మళ్ళీ తర్వాత పక్కకి వెళ్ళి అలా చెప్పకూడదు. అలా చెప్పడం వల్ల అది నిష్కపటమైన హృదయం కాదు, అపవిత్రమైన హృదయం మాట. అందుకే మనం అలాంటి హృదయం మనం కలిగి ఉండకూడదు. చూడండి సామెతలు 26:24 దేవుడు చెప్తున్నాడు. సామెతలు 26:24 పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. పగవాడు ఏం చేస్తాడంట? మాయలు చేస్తాడంట. అంటే అబ్బా నీ అంతటి వారు లేరు, నువ్వేనా, నీవున్నా కాబట్టి ఇదంతా జరుగుతుందని ఏం చేస్తాడు? పెదవులతో మాయలు చేస్తాడనమాట. ఏం చేస్తాడు? అంతరంగంలో అంటే హృదయంలో ఏమనుకుంటాడు? తను కపటం దాచుకుంటాడంట. అంటే పైకి స్తుతి బాగానే చేస్తున్నాడు నీ కోసం, కానీ హృదయంలో కపటం ఉంది. బైబిల్ ఉంటుంది కదా, హృదయం నిందిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుందంట.
చాలామంది ఏం చేస్తారంటే పైకి బాగానే మాట్లాడతారు కానీ హృదయంలో కపటం ఉంటుంది అన్నమాట. అలా మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. అందుకే అంటున్నాడు పావురని దేవుడు చెప్తున్నాడు, ఏమని నిష్కపటంగా ఉండాలి, ఏ కపటం లేకుండా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు అన్నమాట. చూడండి యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయము 6-4. ప్రధాన యాజకులను బంట్రోజులను ఆయనను చూచి సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. చాలమ్మా. ఇక్కడ ఎవరి కోసం మాట్లాడుతున్నారు ఈ సందర్భం అంటే యేసుక్రీస్తు వారి కోసం మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారిలో ఏ పాపం లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని అంటున్నాడు. ఇప్పుడు మన తల్లిదండ్రులు మంచిగా ఉన్నారనుకోండి, మనం ఏమంటావు, ఒరే నేను మంచివాడిని కదరా, నువ్వెందుకు అలా తయారవుతున్నావు, నువ్వు మంచిగా ఉండరా, నాకు మంచి పేరు తీసుకురా అని అంటాం మనం. అలాగే దేవుడు మన తండ్రి కాబట్టి లేదా దేవుడు మన భర్త కాబట్టి ఆయన చెప్తుంది ఏంటంటే నువ్వు మంచిగా ఉండు. భర్త కూడా అలాగే చెప్తారు భార్యకి, నేను మంచిదాన్ని, నువ్వు నీతిగా ఉండే, మళ్ళీ నువ్వేమైనా చేస్తావంటే చెడ్డ పేరు వస్తుంది, మన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది భార్యకి చెప్తావు మనం. అలాగే భర్తకు కూడా భార్య చెప్తుంది తప్పుగా ఉండకండి, మంచిగా ఉండండి అని. ఎందుకు అంటే కుటుంబం పాడైపోద్దని. అలాగే దేవుడు కూడా చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, మీరు పరిశుద్ధంగా ఉండండి. ఎందుకు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు. పిలాతు సాక్ష్యం ఇస్తున్నారు ఎవరి కొరకు అంటే యేసుక్రీస్తు వారి కొరకే స్వయంగా చెప్తున్నాడు, ఆయనలో ఏ కపటము లేదు. ఇక్కడ పావురంలో కపటం ఉందంటే కపటం లేదు, అందుకంటే నిష్కపటమైంది పావురం. అందుకే మీరు కూడా అలాగే ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. దేవుళ్ళలో కూడా ఏ కపటం కూడా లేదు. పిలాతు 2 సార్లు చెప్తాడు, ఈయనలో ఏ కపటం లేదు. 4వ వచనంలో కూడా మనకు కనబడుతుంది, ఆయనలో ఏ కపటం కూడా నాకు కనబడలేదు. ఓకే మీరు అంటున్నారు కాబట్టి, వారందరూ కేకలేస్తున్నారు కాబట్టి మీకు అప్పు చెప్తున్నాను, మీరే వేయండి సిలువ అని చెప్పేసి ఆ ప్రజలకు అప్పు చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే యేసుక్రీస్తు వారిలో ఏ కపటం లేదు కాబట్టి మనం కూడా ఏ కపటం లేని వారిగా ఏం చేయాలి, ఉండాలి. యేసుక్రీస్తు వారితో అంటే దేవునితో ఇక్కడ కూర్చున్న మనందరం, డేవిడ్ కానీ కుమారమ్మ కానీ ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఒక సాక్ష్యం పొందుకోవాలి. ఏంటంటే తను చాలా పరిశుద్ధమైనది, తను నిష్కపటమైన హృదయం కలిగింది అని చెప్పి దేవునితో సాక్ష్యం మనం పొందుకోవాలి. మనం చూసినట్లయితే ఒక వ్యక్తి దేవునితో సాక్ష్యం పొందుకుంటాడు. యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తాడు, తను వచ్చిన వెంటనే యేసుక్రీస్తు వారు తను చూసేమంటారంటే నతానీయులతో అంటాడు, తను నిజంగా చాలా మంచివాడు, ఏ కపటం కూడా తినలో లేదు అని చెప్తాడు. చూడండి ఒకసారి యేసుక్రీస్తు వారు సాక్ష్యం చెప్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 47. యేసు నతానీయులను వచ్చుట చూచి ఇదిగో నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. చూసారా, యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. ఎవరి కోసం, నతానీయుల కోసం చెప్తున్నాడు, ఇతరులు ఏ కపటము లేదు. ఇక్కడ కూర్చున్న ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్న మన అందరం కోసం కూడా దేవుడు చెప్పాలి, ఏమని, తినలో ఏ కపటం లేదు. మరణాంతం వరకు అంటే చనిపోయినంత వరకు కూడా కపటం లేకుండా పరిశుద్ధంగా జీవించింది. నువ్వు నాకు కావాలని చెప్పి దేవుడే నిన్ను స్వీకరించాలి చక్కగాను. అంటే అలా స్వీకరించాలంటే అటువంటి జీవితం మనం కలిగి ఉండాలన్నమాట. జీవిస్తేనే దేవుడు ఏం చేస్తాడు, స్వీకరిస్తారు. చూడండి కీర్తనలు 32 32:2. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. చూసారా, ఎవరు ధన్యులంట, ఆస్తి ఉన్నవాడు ధన్యుడు కాదు, అందం ఉన్నవాడు ధన్యుడు కాదు, ఇంకేంటి మంచి పేరు ఉన్నవాడు ధన్యుడు కాదు. ఎవరు ధన్యుడు అంటే ఆత్మలో కపటం లేకుండా దేవుని చేత అంటే నిర్దోషి, తను పరిశుద్ధంగా జీవించిందని ఎప్పుడైతే సాక్షి నువ్వు పొందుతావో నువ్వు ధన్యురాలు అన్నమాట. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనందరం కూడా పావురం వలె నిష్కపటమైన హృదయం కలిగి ఉండాలి. అందరూ కూడా మిస్టేక్స్ చేస్తారంటే పాపం అందరూ చేస్తారు, ఎవరు కూడా పరిశుద్ధులు లేరు. బైబిల్ చెప్తుంది కదా పరిశుద్ధుడు ఒక్కడు కూడా లేడని. అందుకే మనం ఏం చేయాలంటే అలా అన్నారు కదా దేవుడు అని చెప్పి పదే పాపం చేయకూడదు. చూడండి, మన పిల్లలే పదే తప్పు చేస్తాం, మనం ఏం చేస్తాం, చెప్తాం ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు మారాలని. అందుకే దేవుడు కూడా మనకు చెప్పేటప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఏం చేయాలంటే వినా వాక్యానుసారంగా నడుచుకోవడానికి సర్వశక్తులా ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ లోకం ఎలాంటిదంటే ప్రతి చిన్న దాన్ని కూడా మనకు చూపించి పాపంలో పాడేస్తుంది అన్నమాట.
అలా మనం పడిపోకుండా పరిశుద్ధంగా జీవించాలంటే ఎంతో ప్రయాసపడాలి. ప్రతి ఒక్కరు కూడా గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఎవరైనా నిద్రపోకండి. చక్కగా సాతాను గడు వచ్చి అంటాడు మాట పక్కన జోలపాటు పడతాడు పడుకోమని. అందుకే పడుకోకుండా అందరూ చక్కగా శ్రద్ధగా వాక్యం వినండి. పాటలు పాడేటప్పుడు మనకు నిద్ర రాదు, ఆరాధన చేసేటప్పుడు మనకు నిద్ర రాదు. వాక్యం అంటే నిద్ర వస్తుంది ఎందుకు? సాతాను కానీ పక్కనే కూర్చుని వినొద్దు. ఒకవేళ నీలో కానీ ఇది ఉందేమో, నువ్వు మార్చేసుకుంటావేమో, మార్చుకోకూడదు, నువ్వు నా కూతురివే, నా కుమారుడివే, నువ్వు నాతోనే ఉండాలి, మన ఇద్దరం కలిసి నరకానికి వెళ్ళాలి అని చెప్పి పొడుగబెడతాడనమాట. వినకపోతే అర్థం అవదు. వినుట వలన విశ్వాసం వస్తుందంట. అది దేవుని కూర్చున్న మాట అయితే మరీ గొప్పగా వస్తుంది విశ్వాసం. వినకపోతే విశ్వాసం మనకి రాదు. అందుకే జాగ్రత్తగా వినండి. రెండోదిగా మనం చూసినట్లయితే పావురం స్వరం అంట ఎలా ఉంటుందో మనకు చూసేటప్పుడు గంభీరంగా ఉంటుందా? ఎంతమంది పావురం స్వరం విన్నారు? వాయిస్ విన్నారా? గురుగురు అంటది కదా, చిరాకు వస్తుందా మనకి? అదే పావురం మూలుగుతుంది అంటే అదే స్వరం. మూలుగుతుంటుంది కదా పావురం. అది విన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? ఏంటిది ఎప్పుడు చూసినా అలాగ అరుస్తూనే ఉంటుంది ఏంటి, గూడులో ఉందేంటి, ఇక్కడ ఎట్టిసింది ఏంటి, గూడు అని గూడు పడగొడతాం మనం. ఏసీలో పెట్టినా లేదా కిటికీలో పెట్టినా దాన్ని పాడేసి దాని గుడ్లు తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టేసి అంటే ఆ వాయిస్ వినపడకూడదు మనకి. నాయిస్ వినిపిస్తే మనకి చిరాకు పుట్టిస్తూ ఉంటుంది, ఇరిటేషన్ వచ్చేది కాబట్టి వినబుద్ధి అవ్వదు. అందుకే ఏం చేస్తామంటే చిరాకు పడతాం. కానీ దేవుడి కంటే పావురం స్వరం అంటే చాలా ఇష్టం అంట. ఎందుకు ఇష్టం పావురం స్వరం అంటే, పావురాన్ని ఎప్పుడైనా మీరు గమనించినప్పుడైతే హత్తమాలకి 24 గంటలు కంటిన్యూస్గా మూలుగుతూనే ఉంటుంది. అది మూలుగుడు కాదు, ప్రార్థన, స్తుతి. చూడండి మన జీవితంలో కూడా అనుదినము కూడా పని చేసినా లేదా డ్రైవింగ్ చేసినా ఏం చేసినా మనసులో స్తుతి చెప్పుకుంటూ చక్కగా మనసులో ప్రార్థన చేసుకోవాలి. ఈ పావురం అలా చేస్తుంది. ఏం చేస్తుంది? చక్కగా దేవుని స్తుతిస్తుంది, చక్కగా ప్రార్థన చేస్తుంది. కానీ మనకు అది అర్థమవుతుంది కదా దాని భాష. అందుకే మనం ఏమనుకుంటామంటే ఇది ఎప్పుడు చూసినా ఏంటి ఎలాగ అరుతుందని చిరాకు పడుతూ ఉంటాం. పావురం అంట దేవుని స్తుతిస్తుందంట, దేవుడికి ఏం చేస్తుందంట? ప్రార్థన చేస్తుందంట. ఇప్పుడు పావురం వల్ల మనం ఏం చేయాలి? స్తుతించాలి. మహా గట్టిగా స్తుతిస్తే రోజు ఫాస్టింగ్స్ ప్రేయర్స్ పెట్టినా లేదంటే రోజు 1 గంట ప్రార్థన పెడుతున్నామా వచ్చేయండి అన్నారు అనుకుని వస్తారా? ఫస్ట్ రోజుని తప్పదు కాబట్టి అందరూ వస్తారు. ఎందుకంటే మళ్ళీ రాకపోతే బాగోదు కదని చెప్పి అందరూ వస్తారు, ప్రార్థనలో పాల్గొంటారు. రోజులు గడిసే గోల్ది ఏమవుతుంది? జనాలు 1 2 ఒక బిల్డింగ్ కూలిపోయినట్లుగా ఏమవుతుంది? కొంత తగ్గిపోతుంటుంది ఆసక్తి. ఈ పావురాలు ఎన్ని ఉంటాయి? చక్కగా గుంపు కలిసి ఉంటాయి. కొన్ని కలిసి ఉండి ఒకలే అరుస్తారంటే కాదు, అన్నీ కలిసి ఒకసారి అరుస్తాయి. అన్నీ కలిసి ఒకసారి ఏం చేస్తాయి? దేవుణ్ణి స్తుతిస్తూనే ప్రార్థన చేస్తున్నాయి. మనము కూడా ఏం చేయాలంటే మౌనంగా ఉండకూడదు. దేవుని సన్నిధానంలో మౌనంగా ఉండకుండా ఏం చేయాలంటే ఆయన స్తుతించాలి, ఆయన మనం ఆరాధన చేయాలన్నమాట. ఎప్పుడైతే అలా ఆరాధన చేస్తాం దేవుడు చాలా ఇష్టపడతాడు మనల్ని. చూడండి పరమగీతాలు 2వ అధ్యాయము 2:14. పరమగీతాలు 2:14 అమ్మ. 2వ అధ్యాయం 14 వచనం. ఎగురు నా పావురమా, పేటు బీటలో నా ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరం, నీ ముఖము నాకు కనబడనేమో. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు నీ స్వరం మధురం. ఏంటి? మనకు ఆ స్వరం ఏంటి అనిపిస్తుంది? చిరాకు వస్తుంది. దేవుడు అంటున్నాడంటే ఆయనకు అర్థమవుతుంది కాబట్టి ఆ భాష ఆయన స్తుతిస్తుంది కాబట్టి ఏమంటున్నాడంటే దేవుడు నీ స్వరం చాలా మధురం, నువ్వు చాలా సుందరివి అని చెప్పి దేవుడు మాట్లాడడం జరుగుతుంది. ఎవరి కోసం చెప్తున్నారు? పావురం కోసం చెప్తున్నాడు అన్నమాట. ఈ పావురం ఏం చేస్తుంది తెస్తే బండ సందుల్లో ఉంటుందంట. ఈ బండ సందులు ఎలా ఉంటుంటే పెద్ద పెద్ద బండ్లు ఉండి మధ్యలో బీట వస్తుంది. ఆ బీటల మధ్యలో దాక్కుంటుంది ఈ పావురం. చక్కగా బీటల మధ్యలో ఎందుకు ఇటు నుంచి ఆపద రాకుండా అటు నుంచి ఆపద రాకుండా చక్కగా మధ్యలో తన నివాసం ఏర్పరచుకొని చక్కగా ఉంటుంది అన్నమాట. మనకు కూడా ఒక బండ ఉన్నారు, ఎవరు? క్రీస్తు అనే బండ మనకు ఉంది కాబట్టి ఆయన వెనకాల మనం ఏం చేయాలి? దాక్కుని అపవాదు మన మీదకి రాకుండా ఆడేసి అగ్ని బాణాలు మన మీద పడకుండా ఏం చేయాలి? ఆయన చెంతను మనం దాక్కున్నాం అనుకోండి, ఆడేం చేసినా దేవుడు మనకు ముందు ఉంటాడు కాబట్టి ఆయన చేస్తాడండి. నేను అందుకే ఆ పావురం వల్ల మనం ఏం చేయాలి? చక్కగా క్రీస్తు అనే బండతో మనం అంటుకట్టి ఆయన ఏం చేయాలి? స్తుతిస్తూ ఉండాలి. ఇది కూడా అంతే చేస్తుంది. ఏం చేస్తుంది? స్తుతిస్తుంది. దేవుడు అది అంటున్నాడు నీ స్వరం చాలా బాగుంది. ఎందుకు స్వరం బాగుందంటే నువ్వు నన్ను స్తుతిస్తున్నావు కాబట్టి.
మనం అందంగా ఉంటేనే ప్రేమిస్తాం, లేదా చక్కగా స్వరం ఉంటేనే ప్రేమిస్తాం, లేదా ఆస్తి ఉంటే ప్రేమిస్తాం. నువ్వు నల్లగా ఉండు, తెల్లగా ఉండు, నీకు మాట రాకపోని, నీకు చదువు లేకపోని, నువ్వు ఎలా ఉన్నా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ప్రేమిస్తాడు. అది నిజమైన ప్రేమ. ఈ పావురం కూడా చాలా ప్రేమ కలిగింది, అందుకే దేవుడు దాన్ని ఎంచుకున్నాడు. పావురం చేశారా చక్కగా అన్ని యూనిటీ కలిగి చక్కగా ఒక చోట ఏర్పరచుకొని స్తుతిస్తూ ఉంటాయన్నమాట. మనం కూడా ఏం చేయాలి? అలాగా దేవుని స్తుతిస్తూ ఆయన గణపరచాలి. చూడండి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 14వ వచనం. యెషయా మంగళకత్తి పెట్టు మంగళకత్తి పిట్టవలను ఓ దొరకవలను నేను కిచకిచలాడి తిని గువ్వవలే మూలిగి తిని ఉన్నత స్థలము తట్టు చూచి నా కన్నులు క్షీణించెను. చాలమ్మా. ఇక్కడ మనకి గువ్వ అని కనబడుతుంది, అక్కడ పావురం అంటున్నాడు దేవుడు. అదేంటి? గువ్వ ఏంటి, పావురం ఏంటి? గువ్వ అన్న పావురం అన్న ఒకటే, రెండు ఒక జాతికి చెందినవే, వేరే వేరే కాదు, రెండు ఒక జాతికి చెందినవే. కొన్ని దాంట్లో మనకి ప్రసంగి గ్రంథంలో కానివ్వండి, పరమగీతంలో మనకి ఎక్కువ కనబడుతుంది ఏంటంటే గువ్వ 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 అని కనబడుతుంది. ఈ గువ్వ అన్న పావురం అన్న ఒకటే, ఈ రెండు కూడా ఒకటే, కానీ రెండు భాషల కింద దేవుడు మనకి బైబిల్లో రాయించడమాట. అది మనం అర్థం చేసుకొని గువ్వ అన్న పావురం అన్న ఒకటే. దేవుడు ఇప్పుడు మనం గువ్వలాగైనా పావురమైనా ఒకటే కాబట్టి మనల్ని అలాగ ఉండమని దేవుడు మనకు చెప్తున్నాడు. అంతేగాని మనం ఏం చేయకూడదు? మౌనంగా ఉండకూడదు. ఆయన స్తుతిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలని ఆయన ఎప్పుడు కూడా ఆశిస్తున్నాడు అన్నమాట. మనల్ని ఎప్పుడు కూడా ఆయన స్తుతించమని చెప్తున్నాడు. గువ్వ ఎలా మూలుగుతూ ఉంటుంది కదా, మనం కూడా అలా మూలుగుతుండాలి. తను ఏమంటున్నాడు? నేను మూలుగుతున్నాను ఎలాగా? గువ్వలాగా. గువ్వ ఎలా మూలుగుతుందో అంటే పావురం ఎలా మూలుగుతుందో మనం కూడా అలా మూలగాలి ప్రార్థనలో. మనం ప్రార్థన చేసి కొద్దిసేపు ప్రార్థన చేస్తామా, ప్రార్థన చేసిన వెంటనే అయిపోయి ఆమెన్ అంటాం. ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు ప్రార్థన చేసి అంటే బయటకు ప్రార్థన చేసి దానికి మనసులో మూలుగుతూ ప్రార్థన చేస్తే ఇంకా మరి ముఖ్యంగా దేవుడు ఆలకిస్తాడు. దేవుడు అలాంటి ప్రార్థన చాలా ప్రతిఫలం ఇస్తాడు. పావురం ఎలాగైతే మూలుగుతుందో మీరు కూడా ప్రార్థన చేస్తూ చిన్ని వాయిస్తో కానివ్వండి, పెద్ద వాయిస్తో కానీ దేవునికి పదే పదే చెయ్యండి తండ్రి, చెయ్యి ప్రభువా. చూడండి, మనకి ఏదైనా అవసరం అయితే ఏం చేస్తాం? మనం అడుగుతాం కదా, ఇవ్వే ఇవ్వే ఇవ్వరా ప్లీజ్ రా, ఎవరా ఇచ్చేస్తాను రా బాబు, ఇవ్వరా, లేదు ఇవ్వే ప్లీజే. ఎన్ని మెసేజ్లు పెడతాం, ఎంత ఫోన్ చేస్తాం, కావాలనే కదా మనకు అవసరం అది. అందుకే మనం ఏం చేస్తున్నాం? పదే పదే అడుగుతున్నాం కదా. మనకి లోకంలో ఉన్నామంటే మనకు అన్నీ కావాలి, ధనం కావాలి, ఆరోగ్యం కావాలి, పనులు కావాలి. ఏమి లేకపోతే మనం లోకంలో బ్రతకలేంగా. ఇవన్నీ కావాలంటే మీరు ఏం చేయాలి? అడగాలి ఆయన. ఎలాగా? ఒకసారి అడిగేసి ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు ఆలకించట్లేదు, ఇంకా నేను ప్రార్థన చేయను, నాకు వద్దు అని అనకూడదు. మనం మూలుగుతూ, అది ఎలా మూలుగుతుందో మనం కూడా ప్రార్థనలు ఏం చేయాలి? మూలుగుతూ పదే చూడండి, ఒక బండను కొట్టగా ఏదో ఒక రోజు పగులుతుంది, పగలకుండా ఉండదు. అది ఏదో ఒక దెబ్బకి ఖచ్చితంగా పగులుతుంది. అలాగే మనకున్న సమస్య కొండలాంటిదైనా సరే ప్రార్థన చేయగా ఏమవుతుంది? ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అన్నమాట. అందుకే గువ్వ వల్లే మనం ఏం చేయాలి? స్తుతించాలి, ప్రార్థన చేయాలి. మొదటిగా గువ్వ వల్ల ఏం చేయాలి? మనం నిష్కపటమైన హృదయం కలిగి ఉండాలి. రెండోది, గువ్వ వల్లే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, స్తుతి చేయాలి. అవి ఎలాగైతే మూలుగుతూ దేవుని ఆరాధిస్తున్నాయో మనం కూడా ఏం చేయాలి? మూలుగుతూ మనం ప్రార్థన చేయాలన్నమాట. అలాగే మూడోదిగా మనం చూసినట్లయితే గువ్వ అంటే పావురం చాలా పరిశుద్ధమైనమాట. నోవాహు కాలంలో మనం చూస్తే వర్షం వచ్చి జలప్రలయం వచ్చి అదంతా కూడా మునిగిపోయింది. అప్పుడు నోవాహు ఏం చేశాడు? కిటికీ ఓపెన్ చేసి దాంట్లోంచి ముందు కాకిని పంపించాడు. కాకి వెళ్ళి ఏం చేసింది? అక్కడికి వెళ్ళిపోయి చక్కగా దానికి ఫుడ్ దొరికింది కాబట్టి ఆ రాబందు ఆ శరీరాన్ని పీక్కొని తింటే అక్కడ ఉండిపోయింది, ఇంకా రాలేదు మళ్ళీ తిరిగి. కానీ పావురాన్ని వదిలాడు. ఫస్ట్ టైం వదిలినప్పుడు తను మళ్ళీ బ్యాక్ వస్తుందంటే మళ్ళీ తిరిగి వచ్చేసింది. మళ్ళీ రెండోసారి వదిలినప్పుడు తను వెళ్ళి ఏం చేస్తుందంటే అంతా చూసేటప్పుడు తన కాలు కూడా నిలపడానికి స్థలం లేదంట. అంటే జలప్రలయం వచ్చేటప్పుడు ఒక తుఫాన్ వచ్చిందనుకోండి, అక్కడ వాటర్ అంతా ఎలా ఉంటుంది? చాలా కచ్చిడాగా ఉంటుంది కదా. ఆ వాటర్లో తన కాలు కూడా నిలపడానికి ఇష్టపడలేదు అన్నమాట.
ఇప్పుడు మనము కూడా పావురం వల్ల ఏం చేయాలంటే ఈ లోకంలో ఎక్కడైతే పాపం ఉంటుందో, ఎక్కడైతే మాలిన్యం ఉంటుందో అక్కడ మనం నిలవబడ్డానికి కూడా ఇష్టపడకూడదు. అది ఎలాగైతే కాలు నిలపడానికి ఇష్టపడకుండా వెంటనే ఏం చేసింది, చక్కగా ఒలివ కొమ్మను పెట్టుకొని చక్కగా వెళ్ళిపోయింది వెనక్కి. అలాగే మనము కూడా ఈ లోకంలో సంచరించేటప్పుడు ఎటువంటి పాపం కానీ మనకు తెలుస్తుంది కదా. మన ఆత్మీయ జీవితాన్ని ఏదైతే మనల్ని పాడు చేస్తుందో మనకు తెలుసు. ఒక ఫ్రెండ్షిపే కానివ్వండి, ఏదైనా సహవాసమే కానివ్వండి, మనల్ని పాడు చేస్తుందని మనకు తెలిసేటప్పుడు మనకు అనిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తాడు, లేదు నువ్వు ఆత్మలో చల్లారిపోతున్నావు, లేదా నువ్వు దేవుడికి దూరం అయిపోతున్నావు అని దేవుడు మనకు చెప్తూ ఉంటాడు. చెప్పేటప్పుడు వెంటనే అది కట్ చేసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. తినవలే పావురం ఏం చేసింది, కాలు నిలపడానికి స్థలం లేకపోతే చక్కగా నీటి మీద ఇలా నడుచుకుని వెళ్ళొచ్చుగా, లేదంటే కొమ్మలు కొంచెం పైకుంటే దాని మీద నిలబడవచ్చు కదా. కానీ అలా చేయలేదు. తను కాలు నిలవపడానికి స్థలం లేకపోతే వెంటనే ఏం చేసిందంట, కొమ్మ తీసుకొని వెళ్ళిపోయిందంట. మనం కూడా ఏం చేయాలి, ధనవేలే ఎటువంటి పాపంలో మనం పడిపోకుండా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. మూడోది ఏం చేసింది, తను చక్కగా తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంది. అంటే పాపానికి తను చోటు ఇవ్వలేదన్నమాట. నాలుగోదిగా మనం చూసినట్లయితే ఈ పావురం అంటే ఏది పడితే తిందు. మనం అన్నీ తింటాం కదా, కానీ పావురం అన్నీ తిందు. ఏంటంటే ధాన్యం తింటుంది. ఈ పక్షులకి ప్రత్యేకంగా ధాన్యాలు ఉంటాయి, వేస్తే తింటుంది. కానీ ఏది పడితే తిందంట. ఎందుకు ఏది పడితే తిందు అంటే దానికి ఇష్టం లేదా ఏమి కూడా. మనము చూడండి, మనకు శరీరం ఎంతో విలువైనది. మన కళ్ళు కానివ్వండి, కళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒక కన్ను దానం చేస్తామనుకోండి బోల్ డబ్బులు వస్తాయి కదా. అంటే అంత విలువైంది మన దేహం, అంటే అంత విలువైంది మన శరీరం. కిడ్నీలు కానివ్వండి, తర్వాత ఏమో హార్ట్ కానివ్వండి, ఏవి కూడా మనలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా చాలా విలువైనది. అంత విలువైన దేహాన్ని దేవుడు మనకిస్తే మనం ఏం చేస్తాం, ఈ దేహాన్ని చక్కగా మందులు తాగుతూ, డ్రగ్స్ తీసుకుంటూ, కైనీలు వేసుకుంటూ, ఇంకేవో వచ్చాయి కదా కొత్త కొత్తగా, సిగరెట్ తాగుతూ, ఇవన్నీ తీసుకుంటూ దేహాన్ని ఏం చేస్తున్నారంటే పాడు చేసుకుంటున్నాడు. కానీ పావురం అలా చేయలేదు. తను ఏది పడితే తిందు, కేవలం ధాన్యం మాత్రమే తింటుంది. కేవలం ధాన్యం మాత్రమే తన ఆహారంగా తీసుకుంటుంది. మనం ఏంటంటే అన్నీ వేసేస్తాం కడుపులోని. అంటే ఏంటి, అపవిత్రపరిచేది. ఇప్పుడు మందు తాగడం వల్ల ఆరోగ్యం పాడైపోద్ది, కిడ్నీలు పాడైపోతాయి. ఇంకెందుకు పని చేయకుండా లాస్ట్కి చనిపోవాల్సిన స్థితి వస్తుంది. అలా మనం చేయకుండా ఏం చేయాలంటే ఎటువంటిది తీసుకునేటప్పుడు ఆలోచించి 10 సార్లు అంటే తీసుకుంటున్నాను. ఈ మందు తాగడం వల్ల సంతోషం వస్తుంది ఒక 5 నిమిషాలు, కానీ అది మనలోకి వెళ్ళడం వల్ల మన అవయవాలు పాడైపోతాయి. సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులు పాడైపోతాయి. ఇవన్నీ ఆలోచించుకొని అవేమి కూడా తీసుకోకుండా మనం ఏం చేయాలి, పావురం వల్ల మంచి శ్రేష్టమైన చక్కగా కాయగూరలని మంచి ఫుడ్ మనం తీసుకొని మన దేహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ దేహం చాలా విలువైనది. నీ కాళ్ళలో ఏదైనా చిన్న బలహీనత వచ్చిందనుకో, నీ అవయవం అంతా కూడా బలహీనపరచబడుతుంది. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకొని చక్కగా ఈ పావురం వల్ల మంచిగా నువ్వు ఏం చేయాలి, ఆహారం తీసుకోవాలి. తీసుకోకూడదా? తీసుకోవాలి. ఎప్పుడైతే అలా తీసుకుంటావో శ్రేష్టమైన ఆహారం మాత్రమే మనం తీసుకోవాలి. నాలుగోదిగా మనం చూసినట్లయితే ఎవరో పావురం బలికి అర్పించడానికి తగినదంట. ఎవరో పావురం. పాత నిబంధన కాలంలో ఏం చేసేవారంటే బలి ఇచ్చేవారు. చాలా మేకని కానివ్వండి, ఇంకా చాలా వాటిని బలి ఇచ్చేవారు. కాకపోతే మరి ముఖ్యంగా ఈ పక్షుల్లోని దీన్ని మాత్రమే, ఈ పావురాన్ని మాత్రమే, ఈ గువ్వను మాత్రమే బలిచ్చేవారు. ఎందుకంటే అది మాత్రమే బలికి తగ్గుతుంది అన్నమాట. అదే బలి ఇవ్వడానికి అయితేనే సరిపోదు. చూడండి, మనం ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళేటప్పుడు మీ దగ్గర అన్నీ లేవు ప్రూఫ్స్, మీరు దీనికి పని చేయరని చెప్తారు చూసారా. అలాగే దేవుడికి కూడా ఏది ఇష్టం అంటే ఈ పావురం అంటే ఇష్టం. ఎందుకంటే తనలో చేదు లేదు. ఇప్పుడు ఆ చేదు ఉన్నదానికి దేవుడికి ఇష్టం ఉండదు. చేదు అంటే పాపం అన్నమాట. అది చేదు ఉంటే దేవుడికి ఇష్టం ఉండదు కాబట్టి పావురాన్ని ఎంచుకున్నాడు దేవుడు. బలికి కూడా దాన్ని మాత్రమే దేవుడు అంగీకరిస్తాడనమాట. మీరు ఖాళీ అయ్యాక ఇంటికి వెళ్ళాక చదవండి, లేవికాండంలో ఉంటుంది. 1 నుంచి 14 వచనాలు మనం పైనుంచి అలా కిందకి చదివితే అసలు దీన్ని ఏం చేయాలి, తీసుకొచ్చిన తర్వాత చక్కగా దాన్ని శుభ్రపరిచి దాని దహన బలి కింద సమర్పించాలి దేవునికి అని చెప్పి అది దేవుడు అంగీకరిస్తాడని మనకి లేవికాండంలో కనిపిస్తుంది. మీరు ఖాళీ అయ్యాక చదవండి. అలాగే యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఈ పావురం పిల్లనే బలిస్తారు. ఎందుకు అంటే అప్పట్లో ఏం చేసేవారంటే డెలివరీ అయిన తర్వాత
చూడండి, మనకి ఇప్పుడు కూడా చాలామంది పెద్దలు చేస్తుంటారు, డెలివరీ అయిన తర్వాత 9 రోజుల స్నానం అని అలా చేస్తూ ఉంటారు కదా. పాత నిబంధనలు ఏం చేసేవారంటే బలులు అర్పించారు, కొన్ని బలులు. యేసుక్రీస్తు వారు కూడా కొన్ని బలులు అర్పించారు. అదేనా ఎలాగంటే ఇది మాట, ఈ పావురాన్ని ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత ఈ పావురాన్ని తీసుకెళ్తారు. ఎవరో తన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పావురాన్ని తీసుకెళ్ళి ఆయన పేరు మీద ఏం చేస్తారంటే బలిస్తారన్నమాట. ఎందుకంటే అప్పట్లో ఒక రూలు, ఎప్పుడైతే ప్రథమ అంటే మొదటగా పుట్టింది దేవుడికి. మనం చూడండి దశమభాగం ఇప్పుడు సాలరీ వచ్చిన వెంటనే మొదటిగా ఎవరికి ఇస్తాం? దేవునికి ఇస్తాం. అలాగే చాలామంది ఏం చేస్తారంటే ఇటు సైడ్ అంత లేదు కానివ్వండి, ఇండియాలో ఏం చేస్తారంటే పంట ఉన్నా లేదా వాళ్ళు ఏమైనా కాయగూరల మొక్కలు వేసుకున్నా, అలాగే బియ్యం తెచ్చుకున్న బస్తా తెచ్చిన వెంటనే ప్రార్థన చేసి గుప్పిడి బియ్యం తీసి పక్కన పెట్టి అప్పుడు వాళ్ళు వంట చేసుకుంటారు. అలా నెలంతా కూడా తీసిన తర్వాత ఆ బియ్యాన్ని దేవుని సన్నిధానాన్ని తీసుకొచ్చి ఇస్తారన్నమాట. ఎందుకు అంటే దేవుని సన్నిధానం తేవడం వల్ల విశ్వాసులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా వంట చేయాలన్నా, ఏదైనా భోజనాలు పెట్టాలన్నా, దేనికైనా ఆ బియ్యాన్ని యూజ్ చేసేవారన్నమాట. అలా చేయడం వల్ల ఏంటంటే మనకు ఆశీర్వాదం. ఇప్పుడు దేవుడు మనకు బియ్యం ఇస్తున్నాడు, ఇప్పుడు మనం కొనుక్కున్నా అంటే దేవుడు ఇచ్చిన బలమే కదా. చాలామంది ఇంత అన్నం కూడా లేక, వాటర్ లేక చాలామంది బాధపడుతున్నారు. కానీ మనకి అనుక్షణం కూడా దేవుడు చక్కగా కడుపు నిండా అనిపిస్తున్నాడు. మళ్ళీ మనం అది ఎక్కువైపోయి బయట కూడా పాడేస్తున్నాం. అంత ఫుడ్ దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుకే దేవుడు ఇచ్చిన దాంట్లో కొంత, ఇప్పుడు గుప్పిడి బియ్యం తీసినంత మాత్రం మనకి ఏమి నష్టం జరగదు కదా. మనం వండేటప్పుడు కడిగేటప్పుడు చాలా పోతూ ఉంటుంది బియ్యం, అన్నం పోతూ ఉంటుంది. అలాంటప్పుడు గుప్పిడి బియ్యం తీసి ఏం చేస్తారో దేవుడికి ఇస్తారన్నమాట. అలాగే పాత నిబంధనలు ఏం చేస్తారంటే ప్రథమ అంటే మొదటిగా పుట్టింది ఎవరికి? దేవునికి అర్పించాలి. అందుకే ఏం చేస్తారంటే పావురాన్ని తీసుకెళ్ళి బలి ఇవ్వడం జరుగుతుంది. చూడండి లూకా సువార్త 2వ అధ్యాయము 22. లూకా సువార్త 2:22. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకోను దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచులు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమునందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రం ముందు చెప్పినట్టు గువ్వల జతనైనను 2 పావురముల పిల్లలనైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయారు. చాలా ఏం చేశారంట? యెరూషలేముకి తీసుకుని వెళ్ళారంట యేసుక్రీస్తు వారిని. గువ్వలను కానీ లేదా పావురాలను కానీ, 2 కూడా ఒకే జాతికి చెందిన పక్షులు మాట. 2 కూడా ఈ 2 అట్లు లేదు ఒకటే, 2 అంటే జత, సింగిల్ కాకుండా జత తీసుకెళ్ళి బలి ఇవ్వాలని చెప్పి యేసుక్రీస్తు వారిని అలాగే ఆటలను కూడా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే యెరూషలేములో బలి ఇవ్వడం జరిగిందన్నమాట. ఎవరు? యేసుక్రీస్తు వారు, ఆయన తల్లి. మొదటిగా చెప్తారా మనం పావురం వల్ల ఏం చేయాలి? మొదటిగా రెండోది దేవుని స్తుతిస్తూ ఉండాలి, అలాగే ప్రార్థన చేస్తూ ఉండాలి. మూడోది మనం తీసుకునే ఆహారం కానీ లేదంటే మనం తీసుకునే చూసారా లోకంలో అపవిత్రమైన అన్నీ కూడా మనం తీసుకుంటున్నాం కదా, ఏమి తీసుకోకుండా మన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. తను ఎలాగైతే కేవలం ధాన్యం మాత్రమే తిని తన శరీరాన్ని ఎలా కాపాడుకుంటుందో అలా మనం కూడా కాపాడుకోవాలి. అలాగే తను అపవిత్రతకు చోటు ఇవ్వలేదు, మనం కూడా ఏం చేయకూడదు, అపవిత్రతకి అంత మాత్రం కూడా మనం చోటు ఇవ్వకూడదు. అలాగే పావురం అంటే బలికి తగినది అన్నమాట. అంటే కేవలం పావురం మాత్రమే బలి ఇవ్వడానికి అంగీకరింపబడుతుంది కాబట్టి అప్పట్లో యేసుక్రీస్తు వారి కోసం ఏం చేశారు? ఈ పావురాలను తీసుకెళ్ళడం జరిగింది. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే పావురాన్ని ఎంచుకున్నాడు అన్నమాట. గ్రద్దను ఎప్పుడైనా మీరు చూసారా? గ్రద్దను ఎప్పుడైనా చూసారా? ఎంతమంది చూసారు? ఈగలు ఎప్పుడైనా చూసారా? అది ఎలా ఉంటుంది? చాలా పెద్దది ఉంటుంది. భయం వేస్తుందా? భయం ఏదా? ఎంతమంది భయం వేస్తుంది దాన్ని చూసేటప్పుడు? అందరికీ భయం వేస్తుంది కదా దాన్ని చూస్తే. అయితే దాని కళ్ళు ఎలా ఉంటాయంటే చాలా భయపెట్టినట్టు ఉంటాయి. ఎలా ఉంటాయి? భయపెట్టినట్టు ఉంటాయి అన్నమాట. దేవుడు అందుకే దాన్ని ఎంచుకోలేదు. అది చూస్తే చాలా భయంకరంగా భయపెట్టినట్టుగా చూస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది, కనిపిస్తుందా అమ్మ? నాన్న ఇలా పట్టుకోండమ్మా. ఇది ఇలా చూసినట్టయితే మీకు ఎలా కనిపిస్తుందో చూసారా? కనిపిస్తుంది చూసారా? దాని కళ్ళు ఎలా ఉన్నాయి?
సైతన్యం కళ్ళలో ఉన్నాయి కదా, అది చూస్తేనే మనకి నైట్ నిద్ర రాదు. ఈ పక్షి చాలా క్రూరమైందన్నమాట, చాలా భయంకరమైన పక్షి. ఏదైనా చూసిన వెంటనే ఏం చేస్తుంది, చక్కగా పట్టుకొని క్రూరంగా ప్రవర్తించే జంతువు ఉందంటే ఇదే. దాని కళ్ళు చూస్తేనే మనకి నైట్ పడుకున్నట్టు మన కళ్ళలోకి వచ్చినట్టు ఉన్నాయి. ఇలా మనం ఉండకూడదు. గువ్వను చూడండి, ఇప్పుడు గువ్వ కళ్ళు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మా నానిబాబు పెడతా చూడండి, దాని కళ్ళు జూమ్ చేయండి అమ్మా. చూసారా దాని కళ్ళు ఎలా ఉన్నాయి, చిన్ని కళ్ళు, చూడడానికి చక్కగా. దీని ముఖం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మనకి, ఫీజుగా ఉంది కదా, అంటే మనశ్శాంతిగా ఉంది దాన్ని చూస్తే మనకి. కానీ దీన్ని చూస్తే ఎలా ఉంది మనకి, గ్రద్దను చూస్తే, ఇంకో దీన్ని చూడండి, చూస్తే ఎలా ఉంది, చిన్ని కళ్ళు, చూసిన వెంటనే ముద్దు వచ్చినట్టు ఉంది. చక్కగా పట్టుకొని ఆడుకోవాలనుకుంటాం, పెంచుకోవాలనుకుంటాం మనం. కానీ దాన్ని చూస్తే భయం వేస్తుంది. దేవుడు మన అందరిని ఎలా ఉండమంటున్నాడు అంటే అటువంటి స్వభావం, అంటే దయ, ప్రేమ అవి కలిగి మనల్ని ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. అందుకే పావురాన్ని దేవుడు సూచించాడు. శిష్యులకు చెప్పేటప్పుడు ఏమంటున్నాడు, పావురం వలె మీరు ఏం చేయాలి, నిష్కపటంగా ఉండండి, అలా ఉంటేనే నాకు ఇష్టం అని దేవుడు చెప్తున్నమాట. ఇప్పుడు అదే దేవుడు మనకు కూడా చెప్తున్నాడు. మనం కూడా అదే లోకంలో ఉన్నాం. చాలామంది పరిశుద్ధంగా జీవించేటప్పుడు ఏమంటారు తెలుసా, ఇంకా నీ వయసు చాలా ఉంది, ఇప్పుడు అప్పుడే ఎన్ని చేయాల్సిన అవసరం లేదు, దేవుడు అక్కడ ఎప్పుడు వస్తుందో తెలీదు, ఇప్పుడు ప్రార్థనలు ఏంటి, ఇప్పుడు ఉపవాసాలు ఏంటి, ఇప్పుడు బైబిల్ చదవడం ఏంటి, నీ వయసు అంతా ఇలాగ అయిపోతుంది, కొంచెం ఎంజాయ్ చేయ లోకంలో రా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలి, ఎంజాయ్ చేస్తాం, సడన్గా ఎప్పుడు దేవుడు రాకడ వస్తుందో తెలీదు, అప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా విడవబడతాం అన్నమాట. అలాంటి పరిస్థితి రాకుండా ముందుగా మనం జాగ్రత్త పడాలి. కాబట్టి ఈ పావురం వల్లే మనం చక్కగా నిష్కపటమైన హృదయంతో చక్కగా దేవునితో స్తుతి చేస్తూ, దేవుని ప్రార్థన చేస్తూ మనం ఉన్నాం అనుకోండి, దేవుడు చక్కగా మనల్ని ఏం చేస్తాడు, చక్కగా పరలోక రాజ్యం తీసుకువెళ్తాడు. అంతేకాదు పరమగీతంలో మనకు కనబడుతుంది. దేవుడు ఏమంటాడంటే, నీ ముసుగు గుండా నీ కన్నులు చాలా బాగా కనిపిస్తున్నాయి అని మాట్లాడతాడు. అంటే ఇప్పుడు ఒక భర్త లేదంటే ఒక పెళ్లి చూపులు జరిగినప్పుడు కూడా చూసారు, ఎప్పుడైనా పెళ్లి జరిగేటప్పుడు పైన క్లాత్ వేస్తారు పెళ్ళికొడుకు చూడకుండా. ఎందుకు వేస్తారు అలాగా, తర్వాత ముసుగు తీసి తను చూస్తారని. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, నీ ముసుగుకుండా నీ కన్నులు చక్కగా కనిపిస్తున్నాయని. అంటే ఎలా కనిపిస్తాయి, క్రూరంగా ఇప్పుడు చూసారా, అలా ఉండకూడదు. అలా ఉంటే దేవుడు తీసుకెళ్ళడు. ఇప్పుడు దేవుడు రాకడతో వచ్చేటప్పుడు వరుడి కింద వస్తాడు కదా, వచ్చేటప్పుడు నువ్వు చక్కగా ఇవి చూడండి. ఇప్పుడు మనం చూసాం కదా, పావురం వల్ల చిన్ని కళ్ళు, అంటే చిన్న కళ్ళు చేసుకోమని కాదు, కానీ అలాంటి స్వభావం మనం కలిగి ఉండాలని. అటువంటి స్వభావం కలిగి, దయ కలిగి, చక్కగా మంచి పద్ధతిగా మీరు ఉన్నారనుకోండి, దేవుడు చక్కగా ఆయన రాకడతో వచ్చినప్పుడు రామ్మని తీసుకెళ్తాడు. అది చూసారా ఈ గుడ్లగొమ్మనే, అది ఎలా అవుతుందో పక్షిరాజు అలాగే మనం కానీ పెద్ద కళ్ళు వేసుకొని చాలా క్రూరంగా అందరితో గొడవలు ఆడుతూ, ఎప్పుడు చూసినా చిరాగ్గా ఉంటూ పాపానికి బాగా బానిస అయిపోయినాం అనుకోండి, దేవుడు వచ్చి అంటున్నాడు, బాబు నువ్వు వద్దు నాకు. ఎందుకంటే ఆయన పాపం చూడలేనంత నిష్కపటమైన నేత్రాలు కలిగిన వాడు, అంటే అంత పరిశుద్ధమైన నేత్రాలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఆయన కన్నులు అలా ఉన్నాయంటే మనం కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు భర్తను బట్టే కదా భర్త ఏం చెప్తే భార్య అదే చేయాలి. ఇప్పుడు భర్త మంచిగా ఉంటే భార్యను కూడా మంచిగా ఉండమని చెప్తాడు. అలాగే దేవుడు మనకు చెప్తుంది ఏంటంటే, మీరు పావురం వల్ల ఉండండి అని. ఈ రాత్రికాల సమయంలో మీరందరూ కూడా ఏం చేయాలంటే, పావురాన్ని మీ మనసులో పెట్టుకొని గమనించండి. ఒకసారి పావురాలు ఎప్పుడైనా అరిసేటప్పుడు గమనించాను, మూలిగేటప్పుడు అలా మీరు గమనించాలి. అవును నిజమే, నోరు లేని జీవే కదా చక్కగా మూలుగుతూ ఆయన ప్రార్థన చేస్తుంది. కాబట్టి నేను కూడా అలా చేయాలి, నేను కూడా ఆయన స్తుతించాలి అని. అదే అంత నిష్కపటంగా ఉందంటే దానికి చేతులు లేవు, రెండే ఉన్నాయి, దేవుడు ఇచ్చిన కాళ్ళు రెండే కేవలం. దానికి మనకలా చక్కగా బాడీ ఉండి, అన్ని అవయవాలు చక్కగా ఉండి, మాట్లాడుతూ చక్కగా తన పని తను చేసుకోలేదు కదా, కేవలం దేవుడు అలా సృష్టించాడు దాన్ని. మనకు అన్నీ ఇచ్చాడు, చక్కగా మంచి ఇల్లు ఇచ్చాడు. గట్టిగా వాన వచ్చినా ఎత్తఫోన్ వచ్చినా అట్లకి ఇల్లులు ఉండవు. మనకి చక్కగా తలదాచుకోవడానికి దేవుడు మంచి స్థలాలు ఇచ్చాడు, మంచి ఇల్లులు ఇచ్చాడు. ఇంత ఇదిగా మనల్ని ప్రేమించాడు కాబట్టి దేవుడు దాన్ని చూసినప్పుడల్లా మీరు ఏమనుకోవాలంటే, ఇదే ఇంత స్తుతించి ఎంత పరిశుద్ధంగా జీవిస్తుందంటే నేను ఇంకా పరిశుద్ధంగా ఉండాలని మనం అనుకోవాలి.